72వ మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్ర మహిళలను కించపరుస్తున్నారన్నారు. ప్రతిష్టాత్మక ఈ ఫార్ములా కారు రేసు నిర్వహిస్తే ప్రజాధనం వృధా చేశారని రేవంత్ రెడ్డి గగ్గోలు పెట్టారని, అదే తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలను పెట్టడం ప్రభుత్వానికి తగదన్నారు. అందరం ఏకమై పోటీలను అడ్డుకుంటామని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది అనడానికి ఈ అందాల పోటీల నిర్వహణలే. గత ప్రభుత్వం ఈ కార్ రేసుని నిర్వహిస్తే వ్యతిరేకించే ఈ రేవంత్ సర్కారు ఇవాళ ఏ కారణం చేత అందాల పోటీలను నిర్వహిస్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాం. దుబాయ్కి పోయే పోటీలను గుంజుకొచ్చి మరి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీని మీద ప్రతిపక్షం అని మాట్లాడుతూ ప్రజల గురించి రోజు నాటకాలు ఆడుతున్న బీజేపీ, భారతీయ సంస్కృతి హిందూ మతం అని కాకమ్మ కబుర్లు చెప్తున్న బీజేపీ వాళ్ళ పరివారాలు సంఘ్ పరివార్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, స్వదేశీ జాగరణ మంచ్ వీళ్ళు ఎందుకు మాట్లాడట్లే, నోరిప్పట్లే? మీడియా వెళ్ళి అడిగితే కూడా మాకు పైనుంచి ఆర్డర్స్ అని చెప్తున్నారట. ఇవాళ తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, హామీలు ఎక్కడ పోయినాయి? కోరుకొని అందాల పోటీలను ఎందుకు రుద్దుతున్నారు? వీటి కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, కార్పొరేట్ పాలన కొనసాగడంలో భాగమే వీటిని రద్దు చేయాలనేది మేము డిమాండ్. అందాల ఆరబోతలతో క్యాటు వాకులతో మాత్రమే తెలంగాణకు గుర్తింపు వస్తుందంటే అంత అమాయకులు ఎవరు లేరు. ఇది ప్రజల్ని ఫూల్స్ చేయడం తప్ప మరొకటి కాదు. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించినటువంటి కేటాయింపుల్ని ఇక్కడ చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాము. తక్షణమే దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఉద్యమిస్తాము. ఎందుకంటే తెలంగాణలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. ఇవాళ గ్రామాలలోకి వెళ్తే తాగడానికి నీరు లేదు, సాగునీరు లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అలాగే ఉన్నాయి కాబట్టి వాటిని నెరవేర్చే వైపుగా, మహిళల్లో ఆత్మగౌరవాన్ని పెంచే వైపుగా, మహిళల్లో ఆర్థిక స్థితిని పెంచే వైపుగా ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. ఆ వైపుగా ప్రభుత్వపు అడుగులు ఉండాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి ఈ చర్య ఏదైతే ఉందో, ప్రభుత్వమే అందాల పోటీలు నిర్వహించే విధానం ఏదైతే ఉందో, ఇది చాలా సిగ్గుచేటైన అంశము. కాబట్టి అన్ని మహిళా సంఘాలుగా, విద్యా సంఘాలుగా, యువజన సంఘాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇది తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు నేను న్యూస్ చదివాను. ఆయన ఏంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ అందాల పోటీ మీద రివ్యూ చేస్తున్నాము అని. అంటే ఒక విద్యా వ్యవస్థ పైన ఎన్నిసార్లు ఆయన రివ్యూ ఇచ్చిండు, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టిండు. విద్యాశాఖ మంత్రిని కేటాయించలేని రేవంత్ రెడ్డి గారికి ఇంత టైం ఎక్కడి నుంచి వచ్చిందనేసి మేము విద్యార్థి సంఘంగా వ్యతిరేకిస్తున్నాము. ఇవి రద్దు చేయాలనేసి మా పీడిఎస్ తరపున కోరుకుంటున్నాము.